త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మైదుకూరు నగరంలో పెద్దమ్మగా మన అందరి పూజలు అందుకుంటూ మన అందరి యోగక్షేమాలను వహిస్తూ మన అందరినీ ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ పెద్దమ్మ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ జగన్మాతే ఇన్ని రూపాలలో ఇంతమంది మాతృస్వరూపంగా అధివసించి ఉంది. ఈ అమ్మలందరి హృదయాలలో అధివసించి ఉన్నటువంటి ఆ జగన్మాత మన అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులను, భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను సమృద్ధిగా ఇవ్వాలి అని పాడి పంట పశు శిశు సమస్తము కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందరి హృదయాలలోనూ అందరి ఇళ్లలోనూ సర్వదా ఆనంద తాండవం జరగాలి అని ఆ అమ్మ యొక్క కరుణామృతమైనటువంటి దృష్టి సర్వదా సర్వత్రా మన అందరి మీద వర్షించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆత్మబంధువులారా, ఈరోజు మైదుకూరులో అమ్మవారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా మనమంతా నిర్వహించుకుంటూ ఉన్నాం. మైదుకూరు నగరం అంటే ఈ రోజున చాలా విషయాలకి రాష్ట్రంలో ఒక ప్రేరణ స్ఫూర్తి. అటువంటి మైదుకూరు నగరానికి అంతటికీ కూడా స్ఫూర్తి ఏమిటి అంటే, ప్రేరణ కేంద్రం ఏమిటి అంటే పెద్దమ్మ తల్లి సన్నిధి. ఈ సన్నిధిలో ఏ మహత్కార్యమైనా ముందుగా ఒక అడుగు ముందుకు వేసి ఆరంభించేది, ఆది వరకు కూడా వెంట నడిచేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనేటువంటి మాట నేను పదే పదే వింటూ ఉంటాను. కొందరి పేర్లు నా దృష్టికి వస్తూ ఉంటాయి. ఈరోజు మాతృమూర్తులు దాదాపుగా 40 మంది పైన ఈ ప్రాంతంలో కోలాటం నేర్చుకుంటూ ఉన్నారు. ప్రతి గుడి కేంద్రంలోనూ పౌర్ణమి హారతులు జరుగుతూ ఉన్నా, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా, ఈ ఆధ్యాత్మిక చైతన్యానికి అందరికీ కూడా కేంద్ర స్థానం అమ్మ పాదాల సన్నిధి కావటం మన అందరి అదృష్టం. చూడండి, అమ్మతో మనకు అనుబంధం ఈ భూమి మీద పడిన తర్వాత కాదు, భూమి మీదకి రాకముందు నుండే అమ్మతో అనుబంధం ఉంటుంది. మిగతా వాళ్ళందరితోనూ అనుబంధం భూమి మీద పడిన తర్వాత ఏర్పడుతుంది. అమ్మతో అనుబంధం ఆమె గర్భంలో ఉన్నప్పుడే మనకి ఏర్పడుతుంది. అమ్మ బిడ్డల కోసం ఎన్ని రూపాలు ధరిస్తుంది, ఎన్ని మెట్లు దిగుతుంది అనేటువంటిది మనకు గ్రామదేవతల చరిత్ర తెలుసుకున్న, గ్రామదేవతల గురించి విన్నా మనకు అర్థమవుతుంది. బయట నుండి ఇంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి ఆ గృహ యజమాని పిల్లవాడు మలమూత్రాదులలో పడి దొల్లుతూ ఉంటే లోపలికి కేక వేసి, ఏమోయ్ చూడలేదా, పిల్లవాడు చూడు అంటాడు. అదే అమ్మ చూస్తే అన్నం తింటున్నా ఆ కంచం ప్రక్కన పెట్టి చేయి కడిగి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి పయ్య కడిగి సంకనెత్తుకొని మిద్దె మీదకి వెళ్తుంది. అమ్మ మరొకరికి చెప్పదు. అమ్మ అన్నింటికీ తానే అయి ముందుకు వస్తుంది. అందుకే నమంత్రం నో యంత్రం తదపి నజానే స్తుతి మహో, నజాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథ, నజానామి ముద్రాస్తే తదపి చ నజానే విలపనం, పరం జానే మాతః వదను శరణం క్లేశహరణం అంటాడు శంకరులు లాంటి వారే. తెలియదు, తంత్రము తెలియదు, పూజ తెలియదు, భజన తెలియదు, నిన్ను పొగడటం ఎలానో తెలియదు. చివరాఖరికి నీ దగ్గరకు వచ్చిన కష్టాలు ఇవే అమ్మా అని చెప్పుకునే విధానము, ఆ ఏడ్చే విధానం కూడా నాకు తెలియదు.
అప్పుడెప్పుడో భగవంతుని పాదాలు పట్టుకొని అర్జునుడు ఏడ్చాడట. అర్జునుని ఏడుపు కూడా యోగమైంది, అర్జున విషాద యోగమైంది. ఏడుపు రోగం కానీ యోగమైంది ఒక అర్జునునికే. కారణం ఏమిటి అంటే భగవంతుని పాదాలు పట్టుకొని ఏడ్చాడు. నీ పాదాలు పట్టుకొని ఏడవటం కూడా మాకు చేత కాదమ్మా, మరి ఏం చేయాలి? వదను శరణం క్లేశహరణం. అమ్మా ఒక్కటి మాత్రం నాకు తెలుసు, బిడ్డకు ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకొని అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు, అమ్మ చెంగు చాటుకుని వెళ్ళి దాక్కుంటాడు. ఏ భయం కలిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా కూడా ముందు అమ్మకి చెప్పుకోవడానికి వెళ్తాడు. నిన్ను అనుసరిస్తే చాలమ్మా, నీ అడుగులో అడుగు వేస్తే చాలు, అన్ని క్లేశాలు హరిస్తాయి. ఈ సత్యం నాకు తెలుసు, మిగతా ఎన్ని నాకు తెలియదమ్మా. చాలు, ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, అమ్మ మన అనుగ్రహిస్తుంది. అమ్మ ప్రకృతి, అమ్మ స్వరూపమే. అందుకే వివిధ రూపాలలో మన దగ్గరికి వచ్చింది. 101 మంది గ్రామ దేవతల రూపంలో అమ్మే వచ్చింది. చూడండి, ఈ జాతిలో, ఈ దేశంలో, ఈ ధర్మంలో, ఈ సంస్కృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ దేశంలో స్త్రీ అంటే పనికిరాని పక్కటెముక నుండి తయారు కాలేదు. స్త్రీ అంటే కేవలం భోగ వస్తువు కాదు. స్త్రీ అంటే సాక్షాత్తు జగన్మాత. విద్య కావాలా, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. శక్తి కావాలా, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. సంపద కావాలా, అమ్మ సన్నిధికి చేరాలి. ఏమి కావాలన్నా అమ్మ అనుగ్రహం కావాలి. అందుకే మన పెద్దలు అంటారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ గ్రామాలలో, నగరాలలో, పట్టణాలలో ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచటం కోసం, కష్టాల నుండి బయటికి తీసుకుని రావటం కోసం, రోగము నుండి, శోకము నుండి బయటికి తీసుకుని రావటం కోసం అమ్మ వివిధ రూపాల్ని ధరించింది అనేటువంటిది మన పెద్దల మాట. అమ్మ ప్రకృతి స్వరూపిణి. గాలి రూపంలో, అగ్ని రూపంలో, నేల రూపంలో, ఆకాశం రూపంలో, వాయువు రూపంలో, అన్ని రూపాలలోనూ ఆ అమ్మే అధివసించి ఉంది అని మన పెద్దలు చెప్తారు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే గ్రామ దేవతలనే చూపిస్తారు. కుంకుళ్ళు బాగా పండే చోట ఆ అమ్మవారు కుంకుళ్ళమ్మ. గోగులు బాగా పండే చోట అధివసించి ఉన్నటువంటి తల్లి గోగులమ్మ. అన్నం పెడుతుంది కాబట్టి అన్నమ్మ. వరి పండే చోట ఉంటుంది కాబట్టి నూకలమ్మ, నూకాలమ్మ. ఈ నూకలు అంటే ఆయుష్కి సంకేతంగా కూడా మన పెద్దలు చెప్తారు. అంటే నూకలు చెల్లిపోయాయిరా అంటారు, వాడికి ఇంకా నూకలు ఉన్నాయిరా అంటాడు. ఆయుష్ని పోసేటువంటి తల్లి కాబట్టి ఆ అమ్మని నూకలమ్మ అని అంటారట. అంతేనా? ఆమె గంగమ్మ, జలదేవతగా మన అందరి పూజలు అందుకుంటుంది. జలం జీవనాధారం. జలం లేకపోతే సృష్టి లేదు. మొదటి నుండి కూడా నాగరికత చూసుకుంటే నదుల వెంబడి, తటాకాల వెంబడి, ఈ వాగుల వెంబడి, వంకల వెంబడి మాత్రమే ఉంటుంది. జలం లేకపోతే జీవజాలం లేదు. ఆ జలం రూపంలో ఉండేది కూడా ఆ అమ్మే. అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధులు రావడం మనం వింటూ ఉంటాం. ఆట్లమ్మ, ఈ సమయంలో రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా నివారించేటువంటి తల్లి అమ్మే, ఆ జగన్మాతే. వీటన్నింటి నుండి బయటికి తీసుకొని వస్తుంది అనేటువంటిది మనం నమ్ముతాం. కొండ ప్రాంతంలో జీవించేటువంటి వారికి ఆ కొండ నుండి, ఆ గాలుల నుండి రక్షిస్తూ జీవనోపాధిని కల్పిస్తూ బ్రతికించేటువంటి తల్లి కాబట్టి ఆమె కొండమ్మ అంటాం. అమ్మకి సూర్య చంద్రులు ఇద్దరూ కూడా 2 నేత్రాలు. అందుకే ఆ అమ్మని మనం సూరమ్మ అని సూర్యుడి పేరుతోనూ, పున్నమ్మ అని చంద్రుడి పేరుతోనూ మనం పిలుచుకుంటాం. ఇద్దరు 2 నేత్రాలు కాబట్టి ఇరు కలలమ్మ అని మనం పిలుచుకుంటాం.
ఇరు కలలమ్మ అని. రెండు కళలు ఉంటాయి ఆ అమ్మ దగ్గర. ఒకటి రౌద్రం, శత్రువులు దుష్ట శక్తుల యందు ఆమె తన రౌద్రతను చూపిస్తుంది, తన భక్తుల యందు ప్రసన్నతను చూపిస్తుంది. రెండు రకాలైనటువంటి కళలను చూపిస్తుంది. అలాగనే సూర్యచంద్రుణ్ణి తన నేత్రంగా కలిగి ఉంది కాబట్టి ఆ అమ్మని ఇరు కలలమ్మ అని కూడా మనం పిలుచుకుంటాం. ఇలా గ్రామదేవత వివిధ రూపాలలో వివిధ నామాలతో కీర్తించబడుతూ మన అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. ఎల్లలలో ఉండి అంటే హద్దులలో ఉండి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఏ దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఎల్లమ్మ అనుకుంటాం. అంటే స్వాతంత్రం అని చెప్పాడట. నీ ఇల్లు ఏమిటి అంటే జైలే నా ఇల్లు అని చెప్పాడట. 15 సంవత్సరాల వయస్సులో ఉద్యమంలో అడుగుపెట్టి 26 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి నేను ప్రాణముండగా ఈ ఆంగ్లేయులకు చిక్కను అని ప్రచన పూనినటువంటి వ్యక్తి తన ప్రచనను నిలబెట్టుకోవడం కోసం 3 పోలీసుల్ని కాల్చి చంపిన తర్వాత చివరి తూటాతో తనను తాను కాల్చుకుని వందే మాతరం అంటూ ఈ జాతి కోసం త్యాగం చేసినటువంటి అటువంటి ధీరుల గురించి వీరుల గురించి చెబితే ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో పిల్లలకి తెలుస్తుంది. గట్టుల దగ్గర సోదరులతో కొట్టుకొని చావడం కాకుండా చిన్న మాట వచ్చిందని భార్యతో విడాకుల దాకా కోర్టుకు వెళ్ళడం కాకుండా ఈ సంస్కృతి గురించి, ఈ సంస్కారాల గురించి, ఈ ఆచారాల గురించి, ఈ వ్యవహారాల గురించి మన పిల్లలతో చెప్పవలసినటువంటి బాధ్యత పెద్దలుగా మన మీద ఉంది. మనం అమ్మవారికి బలి ఇస్తున్నామంటే ఏమి ఇస్తున్నాం? కొన్ని చోట్ల నల్ల పిల్లిని ఇస్తారట, కొన్ని చోట్ల దున్నపోతును బలిస్తారట, కొన్ని చోట్ల మేకనో గొర్రెనో పొట్టేలునో బలిస్తారట. కారులో వస్తూ ఉంటే ఎందుకని మాస్టర్ గారు ఇలా ఇస్తారు అంటే మా మాస్టర్ గారు ఆయన చెప్తున్నాడు, నల్ల పిల్లి అంటే ఏమిటి స్వామి? పిల్లి యొక్క లక్షణం ఏమిటి? ఏం చేస్తుంది పిల్లి? దొడ్డిదారిలో వస్తుంది, ముఖం ద్వారం నుండి రాదు, దొడ్డిదారిలో వస్తుంది, కిటికీల్లో నుండి దూరుతుంది, దొంగతనంగా వచ్చి పాలు పెరుగు తినిపోతుంది. నీలో ఉన్నటువంటి దొంగ బుద్ధిని, దుష్ట బుద్ధిని అమ్మవారి పాదాల దగ్గర బలి ఇవ్వగలిగితే అది అమ్మకు నిజమైనటువంటి బలి. ఈ సత్యం సమాజానికి చెప్పాలి. మరి గొర్రెను మేకలో ఎందుకు ఇస్తున్నాము అంటే మేక ఈ ఆకు ఆ ఆకు అని కాకుండా కనిపించిన ప్రతి ఆకు తింటుంది. అన్నింటినీ ఇప్పుడు మనం ఈ మేకలు రోడ్డు మీదకి వెళ్తే ఆ వైపు ఆకులు ఈ వైపు ఆకులు ఏమిటి? పానీపూరి బండ్లో లేకపోతే గోబీ బండ్లో ఇంకే ఏ బండ్లో ఈ ఆకులన్నీ ఈ మేకల్ని ఆకర్షిస్తాయి. ఈ మేకలు వెళ్ళి ఆ ఆకు ఈ ఆకు అని కాకుండా అడ్డమైన ఆకులన్నీ తిని ఆ ఆకు మేకలు తిని కొండలు ఎక్కుతుంది. ఈ మేక ఈ ఆకుని తిని మంచం ఎక్కుతుంది. కాబట్టి ఆ మేకని బలి ఇవ్వడం అంటే మనలో ఉన్నటువంటి జిహ్వ చాపల్యాన్ని, ఆ మనస్సులో ఉన్నటువంటి చాపల్యాన్ని అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టగలిగితే రోజు ఒక అరగంట సాయంకాలం భజనలో కూర్చుంటే ఇంక ఏ షాపులు మనకు గుర్తు రావు, ఏ ద్రవాలు మన ఒంట్లోకి ప్రవేశించవు, ఏ రకమైనటువంటి దురాలోచనలు దుష్ట తలంపులు మనకు రావు. అమ్మ సన్నిధిలో ఉంటే ఏ ఆలోచనలు రావు. మేక లాంటి మనస్సుని ఏమి పెట్టి కూడా మేకని మనం సంతృప్తి పరచలేం. సాధువుకి అంటే ఎంతో ఒక రాజుగారు మేకనిచ్చి దీన్ని సంతృప్తిగా భోజనం పెట్టినటువంటి వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడట. ఎంతమంది ప్రయత్నించినా సాధ్యం కాల. ఆ మేక ముందు ఉదయం అంతా మేపుకొని వస్తారు, సాయంకాలం దాకా మేపుకొని వస్తారు.
ఆ మేక ముందు రాజుగారు వచ్చి కాస్త మేత వేయంగానే ఆ కొసలు కొరుకుతుంది. అయ్యా, నువ్వు కడుపు నిండినటువంటి వాడివి, నువ్వేమీ తినవు కదా, ఈ మేక కడుపు నిండితే ఎందుకు తింటుంది, కాబట్టి నువ్వు కడుపు నిండా భోజనం పెట్టలేదు అని చెప్పి కొరడాదుప్పలు కొట్టి పంపించేవాడు. ఓ సాధువు వచ్చి దాన్ని మేపుతానని తీసుకొని వెళ్ళాడు. సాయంకాలానికి తీసుకొని వచ్చాడు. దాని ముందు మేత వేశాడు రాజు. మేక రోజు మేసేటువంటి మేక ఈ రోజు మేయకుండా సాధువు వంక అలా తలెత్తి చూస్తుంది. ఇంకా రకరకాల ఆకులు తెచ్చి వేస్తున్నాడు. ఏ ఆకులు వేసినా దాని దృష్టి మాత్రం సాధువు మీద తప్ప ఆకుల మీద లేదు. మహానుభావ, ఎవడికి సాధ్యం కానీ నీకు ఎలా సాధ్యమైందయ్యా అంటే, నేను సాధన చేశాను లేవయ్యా. ఆ మేక నీకు ఎదురుగా కనపడుతుంది, ఆ మేక నాకు లోపల కనపడుతుంది. నా మనసే మేక, అది కావాలి ఇది కావాలి అంటుంది, అది ఇస్తే ఇంకొకటి కావాలని అంటుంది, ఇది ఇస్తే ఇంకాస్త కావాలంటుంది. ఏది ఇచ్చినా సంతృప్తి పండదు ఈ మేక. ఈ మేకని ఇచ్చి సంతృప్తి పరచలేమనేటువంటి సత్యం నేను తెలుసుకున్నాను. అందుకే సాధనలో దాన్ని ఎండగట్టాము. సాధన అనే పేరుతో దాన్ని ఎండగట్టి లొంగదీశాను. అదే పద్ధతి దీని దగ్గరకు ఉపయోగించాను. ఉదయం తోలుకొని వెళ్ళాను, దాని ముందు మేత వేశాను. మేతలో మూతి పెట్టబోతే మూతి మీద ఓ దెబ్బ వేశాను. చేతిలో కర్ర పట్టుకొని ఓ దెబ్బ కొట్టేవాడిని. అది మళ్ళా నెయ్యిపోవటం, మళ్ళా కొట్టడం, మళ్ళా మూతి పెట్టబోవటం, మళ్ళా కొట్టడం. అది ఏమనుకుందంటే, తినకపోతే కాసేపు అయినా బ్రతుకుతాడు కానీ తింటే వీడు అసలు బ్రతకనిచ్చేట్టు లేడు అనే సత్యం తెలుసుకుంది. ఆ మేత వైపు మానేసి నా వైపు చూడటం మొదలుపెట్టింది, నా మనస్సులాగా. అందుకని ఈ మేకని నేను ఆ విధంగా సాధన ఇచ్చాను. ఈ మనస్సుకు శిక్షణ ఏమిటి? శరీరానికి స్నానం, మనస్సుకి ధ్యానం. శరీరానికి స్నానం, మనస్సుకి ధ్యానం.